డియర్ స్టూడెంట్స్, లాస్ట్ సండే జరిగిన చాప్టర్ వైజ్ ఎగ్జామ్ ఎక్స్ప్లెనేషన్ చూసుకోండి. క్వశ్చన్ నెంబర్ 1, ఇన్ ఏ క్లాక్ టైమ్ ఈజ్ 9 hours. 9 hours అంటే అవర్స్ అండ్ 9 దగ్గర ఉంటుంది, మినిట్స్ అండ్ 12 దగ్గర ఉంటుంది. హవర్స్ అండ్ పాయింట్స్ టు నార్త్, గంటల ముళ్ళు అనేది దక్షిణంకి చూపిస్తుంది, ఉత్తరంగా చూపిస్తుంది. అంటే ఇక్కడ వెస్ట్కు ఉండే గంటల ముళ్ళు నార్త్కి వచ్చింది. అంటే ఇది ఈ డైరెక్షన్లో అంటే క్లాక్ వైజ్లో 90 degrees టర్న్ అయింది. ఇది కేస్ 1. కేస్ 2లో నేను ఏమడుగుతున్నాడు, ఇఫ్ టైమ్ ఈజ్ 130 అంటే అవర్స్ అండ్ 1కి 2కి మధ్యలో ఉంటుంది, మినిట్స్ అండ్ 30 మీద ఉంటుంది. అంటే సిస్టమ్ అనేది 90 degrees క్లాక్ వైజ్లో టర్న్ కావాలి. అయితే 130 అయినప్పుడు గంటల ముళ్ళు ఏ దిశను చూపిస్తుంది? గంటల ముళ్ళు 90 degrees టర్న్ అయితే ఇటు క్లాక్ వైజ్లో, అంటే ఇక్కడికి వస్తుంది, ఇక్కడ ఉండాల్సింది ఇక్కడికి. అంటే ఈ డైరెక్షన్ ఏంటి? సౌత్ ఈస్ట్, తెలుగులో ఆగ్నేయ. ఒక బాలుడు తన ఇంటి నుండి వాయువ్యానికి, ఏ బాయ్ స్టార్టెడ్ ఫ్రమ్ హిజ్ హౌస్ ఫ్రమ్ 50 meters నార్త్ వెస్ట్. ఇది స్టార్టింగ్ పాయింట్ అనుకోండి. నార్త్ వెస్ట్ అంటే ఈ డైరెక్షన్లో 50. తర్వాత ఇక్కడ నుంచి నైరుతి, నైరుతి అంటే సౌత్ వెస్ట్ 50. తర్వాత ఇక్కడ నుంచి ఆగ్నేయం 50. ఇక్కడ ఉన్నాడు అతను తన ఇంటికి చేరడానికి స్టార్టింగ్ ప్లేస్ ఇది. ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు, ఇంటికి చేరాలంటే ఇగో ఈ డైరెక్షన్లో పోవాలి. అంటే ఇలా పక్క స్ట్రైట్గా పోతే నార్త్, ఇటు పోతే ఈస్ట్, అంటే నార్త్ ఈస్ట్కి. ఇవి ఆల్ డిస్టెన్స్ ఆర్ ఈక్వల్. ఈ సైడ్ కూడా 50 ఉంటుంది. అంటే అతను వెళ్ళాల్సింది 15 meters ఈశాన్యంలో వెళ్తే, అంటే నార్త్ ఈస్ట్లో వెళ్తే తన ఇంటిని చేరుకుంటాడు. నాట్ 25, 50 meters నార్త్ ఈస్ట్. ఈ క్వశ్చన్ చిన్న కరెక్షన్ చేసుకోండి, ఇది లెఫ్ట్ కాదు, రైట్. ఇది ఎడమ కాదు, కుడి. సైడ్ చూడండి. పీ కామా క్యూల మధ్య దూరం 200. పీకి క్యూకి మధ్య డిస్టెన్స్ 200 meters ఉంది. ఒకే వేగంతో ఒకే సమయంలో జర్నీ స్టార్ట్ చేసారు. పి అనే వ్యక్తి 50 మీటర్లు ముందుకు వచ్చిన తర్వాత, ఎంత? 50. 50 మీటర్లు ముందుకు వచ్చిన తర్వాత ఎడమ వైపుకి అంటే పైకి 10 meters, మరలా కుడివైపుకి ఇటు వెళ్ళేవాడి కుడివైపు అంటే ఇటు 5 meters, తర్వాత కుడివైపుకు తిరిగి తాను మొదటి ప్రయాణిస్తున్న రోడ్డు మీదకి వచ్చాడు. అంటే ఇది 10 ఉంటే ఇది కూడా 10 ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చాడు. అంటే ఇతను ఈ జర్నీలో స్టార్ట్ చేసిన మొత్తం 50, ఇది 5 ముందుకు వచ్చిండు. కానీ టోటల్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ 50, ఇది 25, అంటే 75 meters. క్యూ అనే వ్యక్తి మాత్రం అదే రోడ్లో ముందుకు ప్రయాణించాడు. అంటే ఇద్దరు స్పీడ్ ఒకటి కాబట్టి క్యూ అనే వ్యక్తి స్ట్రైట్గా 75 meters వచ్చేస్తాడు. ఇతను 75 meters కవర్ చేసిండు, ఇతను 55 meters కవర్ చేసిండు. టోటల్ 200లోంచి ఇంకా వాళ్ళ మధ్య డిస్టెన్స్ ఎంత ఉంటుంది అంటే ఇదో 75, ఇదో 50. 75 ప్లస్ 50 తీసేయండి, 125 తీసేస్తే 75 meters. ఒకసారి స్టాండర్డ్ డైరెక్షన్స్ గేన్. ఇది తూర్పు, ఇది పడమర, ఇది ఉత్తరం, ఇది దక్షిణం, ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం. అయితే కోడ్ భాషలో చేంజ్ చేసుకుంటుండు. ఎలా చేంజ్ చేసిండో ఇందులో అబ్జర్వ్ చేయండి. ఉత్తరం దిశను వాయువ్యం,
ఉత్తరం అంటే ఇది వాయువ్యం అవుతుంది, అంటే ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది 45 degrees. నెక్స్ట్ తూర్పు దిశను ఉత్తరం, తూర్పు అంటే ఇది ఉత్తరం అయింది, అంటే ఇక్కడ ఉండాల్సిన ఉత్తరం ఇక్కడికి వస్తుంది, అంటే నెక్స్ట్ 90. నైరుతి దిశను తూర్పు, నైరుతి అంటే దీన్ని తూర్పు అంటున్నారు, అంటే ఇక్కడ ఉండాల్సిన తూర్పు ఇక్కడికి వస్తుందంటే 90 + 45 135. ఇందులో ఎవ్రీ టైం 45 degrees ఇంక్రీజ్ అవుతుంది చూడండి. 45, 90, 135, నెక్స్ట్ 180 అంటే దాని ఆపోజిట్ డైరెక్షన్. ఇది ఇక్కడ నుంచి 180 అంటే దాని ఆపోజిట్ డైరెక్షన్, ఈ డైరెక్షన్లో ఉండాలి. ఈ డైరెక్షన్లో వచ్చింది ఇక్కడ ఒరిజినల్గా నైరుతి ఉంటుంది. ఈ నైరుతి అనేది ఈశాన్యం ప్లేస్లోకి వస్తుంది, అంటే ఈ ప్లేస్లో ఉండాల్సింది నైరుతి, అంటే ఇంగ్లీష్లో సౌత్ వెస్ట్. అంటే నైరుతి దిశను ఏ దిక్కులో ఉంటుంది, అంటే నైరుతి అనేది ఇక్కడ ఉంటుంది, అంటే అది ఎక్కడ ఒరిజినల్గా డైరెక్షన్ ఏంటది ఈస్ట్, నార్త్ ఈస్ట్ అనేది ఆన్సర్. అంటే ఈ డైరెక్షన్లో నైరుతి దిశ ఎక్కడ ఉంటుంది అంటే నార్త్ ఈస్ట్లోకి వస్తుంది. ఏకి ఉత్తరాన 30 మీటర్ల దూరంలో బి కలడు. బి ఈజ్ 30 meters నార్త్ ఫ్రమ్ ఏని ఎక్కడైనా ఒక దగ్గర పెట్టండి. ఏ నుంచి నార్త్ డైరెక్షన్లో 30 మీటర్స్లో బి ఉన్నాడు. నెక్స్ట్ సి ఈజ్ 40 meters ఈస్ట్ ఫ్రమ్ ఏ. సి అనేవాడు సి ఈజ్ 40 meters ఈస్ట్ ఫ్రమ్ ఏ. డి ఈజ్ ఏ మిడ్ పాయింట్ ఎట్ ఏ లైన్ జాయినింగ్ బీసీ. ఈ బీని సిని కలిసి ఒక లైన్ ఉంది, ఈ మిడ్ పాయింట్లో డి అనేవాడు ఉన్నాడు. ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ సి అండ్ డి. ఈ డిస్టెన్స్ కావాలి. ఫస్ట్ మీరు ట్రయాంగిల్ ఏబీసీని బేస్ చేసుకోండి. ఏబీసీని బేస్ చేసుకుంటే వన్ సైడ్ 30, అదర్ సైడ్ ఈజ్ 40. దిస్ టోటల్ బీసీ ఈజ్ హైపోటెన్యూస్ ఈజ్ ఆర్. ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు x square plus y square, 30 square plus 40 square. 30 square 900, 40 square 1600, 2500. R square equal to 2500, R equal to 50 square. అంటే R value is 50. R value అంటే టోటల్ 50 అవుతుంది. ఇది BC అనేది మనకు ఓన్లీ కావాల్సింది DC. DC అనేది ఇందులో హాఫ్ ఉంటుంది, అది D అనేది మిడ్ పాయింట్ కాబట్టి 25 meters డిస్టెన్స్లో ఉంటాడు. నెక్స్ట్ ఇద్దరు వ్యక్తులు ఏ కామా బిలో తూర్పు దిశలో ముఖం చేసి ఉన్నారు, అంటే వాళ్ళ ఫేస్ ఇక్కడ ఉన్నారు, వాళ్ళ ఫేసెస్ తూర్పు దిశలో ఉన్నాయి. ఏ అనే వ్యక్తి సవ్య దిశలో 90 degrees కోణం, 90 degrees అంటే ఈ డైరెక్షన్లో ఉన్న ఫేస్ ఉన్నాడు, 90 degrees క్లాక్ వైజ్ అంటే ఈ కిందికి వస్తాడు. ఇది ఏ ట్రావెల్ చేసే డైరెక్షన్. బి అనే వ్యక్తి అపసవ్య దిశలో అంటే యాంటీ క్లాక్ వైజ్, ఇద్దరు కూడా డైరెక్షన్ ఈస్ట్లో ఉన్నాడు. బి అనేవాడు యాంటీ క్లాక్ వైజ్ 90 అంటే ఇటు, ఇది బి డైరెక్షన్. తిరిగి ప్రతి వ్యక్తి 10 మీటర్లు నడిచిన తర్వాత, అంటే ఏ అనేవాడు కూడా 10 మీటర్లు నడుస్తాడు, బి అనేవాడు కూడా 10 meters నడుస్తాడు. తర్వాత ఇద్దరు ఎడమ వైపుకు తిరిగి 10 మీటర్లు ప్రయాణించారు. బి అనే వ్యక్తి సౌత్ డైరెక్షన్ వెళ్తున్నాడు కాబట్టి ఇతనికి ఎడమ వైపు అంటే ఇటు, ఇది 10. బి అనేవాడు పైకి వెళ్తున్నాడు కాబట్టి బికి లెఫ్ట్ అంటే ఇగో ఈ డైరెక్షన్లో 10. మనం ఇగో ఈ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ప్రస్తుతం వారి మధ్య దూరం ఎంత. ఇది స్లోప్ లైన్ అంటే కర్ణం డయాగ్నల్ కాబట్టి ట్రయాంగిల్ ఫామ్ చేయండి. ట్రయాంగిల్ ఎలా ఫామ్ చేస్తారంటే ఇది 10, 10, 20 ఉన్నప్పుడు ఇగో ఇది కూడా 20 ఉంటుంది, ఇది 10 ఉన్నప్పుడు ఇగో ఇది కూడా 10 ఉంటుంది. అంటే వన్ సైడ్ 20, అదర్ సైడ్ ఆల్సో 20. ఇది డయాగ్నల్ ఆర్. ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 20 square ప్లస్ 20 square. 20 square అంటే 400 ప్లస్ 400 అంటే 800. ఆర్ వాల్యూ కావాలి మనకి. ఆర్ వాల్యూ ఆర్ ఈక్వల్ టు √800 అంటే 800ని 400 ఇంటూ 2గా రాయండి. √400 అంటే 20, 20 √2 meters. ఆప్షన్ 3. PQRSలో ఎదురెదురుగా కూర్చుని పేకాట ఆడుచున్నారు. ఆర్ ఉత్తరం వైపు ముఖం చేసి కూర్చున్నాడు.
ఆర్ ముఖం ఫేస్ ఉత్తరంకి ఉండాలి అంటే అతను సౌత్లో కూర్చోవాలి. కానీ క్యూకి ఎదురుగా కూర్చోలేదు అంటే ఆర్కి ఆపోజిట్లో క్యూ అనేవాడు లేడు. తూర్పు వైపు ముఖం చేసి పి కూర్చున్నాడు అంటే పి ఫేస్ అనేది తూర్పుకు ఉండాలి అంటే పి ఇక్కడ ఉండాలి. మరి క్యూ ప్లేస్ ఇక్కడ ఉండట్లేదు కాబట్టి క్యూ ఖచ్చితంగా ఇక్కడే ఉండాలి. మిగిలిన పర్సన్ పి ఇక్కడ ఉండాలి. ఇవి వాళ్ళ సిట్టింగ్ పొజిషన్ పీక్యూ ఆర్ఎస్. ఇక్కడ ఎస్ ఉండాలి, మిగిలిపోయిన ఎస్ ప్లస్ ఇది క్యూ ఇక్కడ ఉండొద్దు. అయినా పడమర వైపు కూర్చున్న వ్యక్తి ఎవరు? పి ఈజ్ ఫేసింగ్ ఈస్ట్ డైరెక్షన్, హూ ఈజ్ ఫేసింగ్ వెస్ట్ అంటే వెస్ట్ డైరెక్షన్లో ఫేస్ చేసి కూర్చున్న వ్యక్తి ఎవరు? క్యూ. రోహిత్ అనే బాలుడు ఉత్తరం దిశలో 10 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత, ఇక్కడ స్టార్ట్ అయ్యండి అనుకోండి, ఉత్తరం అంటే పైకి 10, తర్వాత తూర్పుకి 7, తర్వాత ఎడమ వైపు అంటే పైకి 14. అయినా మొదటి స్థానం నుండి ఎంత దూరంలో ఉన్నాడు? ఇగో ఈ డిస్టెన్స్ కనుక్కోవాలి. ఈ డిస్టెన్స్ ఇది 14 ఉంది, ఈ రిమైనింగ్ కూడా 10, ఇది 7. ఇది సేమ్ హైపాట్న్యూస్ 6, ఇది 14 + 10 24 అవుతుంది, ఇది 7 అవుతుంది. డయాగనల్ r = r² = 24² + 7². 24² is the 576, 7² is the 49, total 625. r² = 625, r = 25 మీటర్స్ దూరంలో ఉంటాడు. డిస్టెన్స్ ఏ దిశ డైరెక్షన్ కావాలి. ఇది స్టార్టింగ్ పొజిషను, ఇది ఎండింగ్ పొజిషన్. ఈ డైరెక్షను ఈశాన్యం 25 కిలోమీటర్స్ నార్త్ ఈస్ట్. అశోక్ యొక్క ఇల్లు తూర్పు దిశలో ముఖం చేసి కలదు. అతని ఇల్లు ఉంది, ఇంటి గేటు కానీ దర్వాజాలు కానీ తూర్పు డైరెక్షన్లో ఉంటాయి. ఈ డైరెక్షన్లో అతను పాఠశాల చేయడానికి ఇంటి వెనక భాగం నుండి, ఏదో రోడ్డు ఉంది, ఇంటి వెనక భాగం నుండి కొంత దూరం వచ్చిన తర్వాత 4 రోడ్ల కూడలి కలదు. అంటే అతను ఈ డైరెక్షన్లో ఇక్కడికి వచ్చిండు, చౌరస్తాలో ఇక్కడ ఉన్నాడు. తన ఎదురుగా హాస్పిటల్, తనకు ఆపోజిట్లో హాస్పిటల్, తన ఎడమ వైపున పోలీస్ స్టేషన్. అట్లా అతను వెస్ట్ డైరెక్షన్లో ఫేస్ ఉన్నాడు కాబట్టి లెఫ్ట్ సైడ్ పోలీస్ స్టేషన్. ఇటు వస్తే హాస్పిటల్కి వస్తాడు, ఇటు వస్తే పోలీస్ స్టేషన్, తిరిగి వెనక్కి వెళ్తే ఇంటికి వెళ్తాడు. అయితే అతను పాఠశాల చేయడానికి ఉన్న ఏకైక దిశ నార్త్. ఈ చౌరస్తా నుంచి నార్త్లో వెళ్తే స్కూల్ అనేది వస్తుంది. అంటే ఒక్కో డైరెక్షన్లో ఒక ఐటెం ఉంటుందని మాత్రమే మనం అర్థం చేసుకోవాల్సింది. ఆన్సరు ఇక్కడ నుంచి నార్త్ డైరెక్షన్లో ట్రావెల్ చేయాలి. నెక్స్ట్, ఒక వ్యక్తి ఈశాన్య దిశలో కొంత దూరం నడిచిన తర్వాత ఎడమ వైపు తిరిగి కొంత దూరం నడిచి, అంటే సబ్ డైరెక్షన్లో క్రాస్ అయింది కాబట్టి మెయిన్ డయాగ్రామ్ చేంజ్ చేసుకోండి. నీకున్న మెయిన్ డయాగ్రామ్ ఏంటిది? ఇది ఈశాన్యం, ఇది నైరుతి, ఇది ఆగ్నేయం, ఇది వాయువ్యం. దీని ఒక 45 degrees టర్న్ చేసేస్తే ఈశాన్యం ఇక్కడికి వస్తుంది. ఈశాన్యం ఆపోజిట్ నైరుతి, ఇది వాయువ్యం, ఇది వాయువ్యంకి ఆపోజిట్ ఆగ్నేయం. ఇది నార్త్ ఈస్ట్, ఇది సౌత్ ఈస్ట్, ఇది సౌత్ వెస్ట్, ఇది నార్త్ వెస్ట్. ఇప్పుడు ఈ డయాగ్రామ్ బేస్ చేసుకొని మీరు మూవ్ కండి. ఇది ఒరిజినల్ డయాగ్రాము, దానికి మనకి సబ్ డైరెక్షన్లో స్టార్ట్ అయింది కాబట్టి దానికి కొద్దిగా ఆల్టరేషన్ చేసుకోండి. ఫస్ట్ ఈశాన్యం, ఇది స్టార్టింగ్ పొజిషను, ఇది ఈశాన్యంకి పోయిండు. తర్వాత ఎడమ వైపు, ఇటు పోయేవాడికి ఎడమ వైపు పైకి ఉంటుంది, మరలా ఎడమ వైపు, తర్వాత కుడివైపు, చివరిగా ఎడమ వైపు. ఈ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తున్నాడు. ఈ డైరెక్షన్ అంటే వెస్ట్ కాదు, ఒరిజినల్ డైరెక్షన్లో వెస్ట్, కానీ మనం బేస్ చేసుకోవాల్సింది ఈ డయాగ్రామ్ కాబట్టి అతను ఇప్పుడు నైరుతి దిశలో ట్రావెల్ చేస్తున్నాడు. సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్లో ట్రావెల్ చేస్తున్నాడు. ఇన్ ఏ ఫ్యామిలీ ఆఫ్ 6 persons ABCDEF related to following, A's wife is B. బ్లడ్ రిలేషన్స్ ఏకి వైఫ్ అంటే యారో మార్క్, ఏ వైఫ్ ఈజ్ బి, బి వైఫ్.
డి ఈజ్ ఓన్లీ సన్ ఆఫ్ సి. డి అనేవాడు సన్. డి అనే వ్యక్తి సన్ను ఎవరికి? సికి. కాసేపు పక్కన పెట్టండి. ఏ ఈజ్ ఏ బ్రదర్ ఆఫ్ సి. ఏ ఈజ్ ఏ బ్రదర్ ఎవరికి? సికి. డి డి సిస్టర్ ఈజ్ ఈ. డికి ఒక సిస్టర్ ఉంది, ఆ సిస్టరు ఈ. ఎఫ్ ఈజ్ ఏ డాటర్ ఇన్ లా ఆఫ్ బి. ఎఫ్స్ డాటర్ ఇన్ లా. ఎఫ్స్ డాటర్ ఇన్ లా అంటే ఎవరు? కోడలు. అంటే ఏ వల్ల మదర్. ఆల్రెడీ సి వాళ్ళ పిల్లలు డి ఈ మైనస్. ఈ లాస్ట్ కండిషన్ జాగ్రత్త. ఎఫ్స్ డాటర్ ఇన్ లా ఈజ్ బి. బి అనే వ్యక్తి ఎఫ్ యొక్క కోడలు. హౌ ఈజ్ ఎఫ్ రిలేటెడ్ టు ఏ. ఎఫ్ అనే వ్యక్తి ఏకి ఏ మగను. ఎఫ్ అనే వ్యక్తి ఇలా ప్లస్ తెలియదు, మైనస్ తెలియదు. ప్లస్ మైనస్ తెలియదు కాబట్టి ఆన్సరు నన్. ఎయిదర్ ఫాదర్ ఆర్ మదర్. నెక్స్ట్, హౌ ఈజ్ ఈ రిలేటెడ్ టు సి. ఇక్కడ ఈ అనే వ్యక్తి సికి ఏ మగను. ఈ అనే వ్యక్తి సికి ఏ మగను? డాటర్, కూతురు. 30th క్వశ్చన్, హౌ ఈజ్ ఎఫ్ రిలేటెడ్ టు ఈ. హౌ ఈజ్ ఎఫ్ రిలేటెడ్ టు ఈ. ఇంతకుముందు డయాగ్రామ్ చూడండి. హౌ ఈజ్ ఎఫ్ రిలేటెడ్ టు ఈ. అయితే గ్రాండ్ ఫాదర్ అయినా కావచ్చు, లేదా గ్రాండ్ మదర్ అయినా కావచ్చు. ఆన్సరు నన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14 to 15. సి యొక్క సోదరుడు ఏ. సి యొక్క సోదరుడు ఏ. ఏ ప్లస్ వారి తల్లి ఈ. ఎవరు? ఈ వాళ్ళ తల్లి ఈ. ఈమె బి యొక్క కోడలు. ఈమె బికి కోడలు అంటే బికి ఒక హస్బెండ్ ఉండాలి. ఆ హస్బెండ్ వాళ్ళ మదరు బి. బి యొక్క కోడలు. ఎఫ్ యొక్క ఒకే ఒక కొడుకు డి. బి యొక్క భర్త ఎఫ్. బికి భర్త ఎఫ్. ఎఫ్ భర్త బి ప్లస్. ఎఫ్ యొక్క ఒకే కొడుకు డి. ఆ ఒకే ఒక కొడుకు ఎవరు అంటే ఇక్కడ బ్రాకెట్లో ఉన్న మనిషి డి. సి ప్లస్ మైనసా మన దగ్గర క్లారిటీ లేదు. ఈ అనే వ్యక్తి ఎఫ్కి ఏ మగను. ఈ అనే వ్యక్తి ఎఫ్కి, వాళ్ళిద్దరు భార్యాభర్తలు, వాళ్ళ కొడుకు యొక్క భార్య కాబట్టి డాటర్ ఇన్ లా, కోడలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. ఎంతమంది స్త్రీలు కలరు? ఈ డయాగ్రామ్లో స్త్రీలు కావాలి. బి స్త్రీ, ఈ స్త్రీ, ఓకే. కానీ సి అనే వ్యక్తి స్త్రీనా పురుషుడా తెలవలేదు కాబట్టి ఆన్సరు నన్ను. నెక్స్ట్ 16th. రవి తన సోదరి దేవకి ఇంటికి వెళ్ళాను. అంటే రవి వాళ్ళ సిస్టరు దేవకి. ఆమె పొరుగింటి మహిళ మాధవి. కాసేపు పక్కన పెట్టిన. రిషిక మాధవి యొక్క కూతురు. ఎవరు? రిషిక అనే వ్యక్తి మాధవికి కూతురు అవుతుంది. ఈమె ఇంజనీరింగ్ చదువుతుంది. ఎవరు? రిషిక. రవి యొక్క తండ్రి వెంకటేష్. రవి వాళ్ళ ఫాదరు వెంకటేష్. ఇతను లక్ష్మిని వివాహం చేసుకున్నాను. అంటే వెంకటేష్ లక్ష్మి వైఫ్ అండ్ హస్బెండ్. మాధవి వెంకటేష్ యొక్క సోదరి. ఈ వెంకటేష్ యొక్క సోదరి కాబట్టి డాష్ పెట్టండి. మాధవి. ఆల్రెడీ మాధవి యొక్క కూతురే రిషిక.
అయితే హౌ ఈజ్ మాధవి రిలేటెడ్ టు రవి? మాధవి అనే వ్యక్తి రవికి ఏమవుతుంది? రవి వాళ్ళ ఫాదర్ యొక్క సోదరి కాబట్టి తెలుగులో మేనత్త అంటాం, ఇంగ్లీష్లో పెటర్నల్ ఆంట్. మేనత్త. మాధవి అనే వ్యక్తి రవికి మేనత్త. నెక్స్ట్ క్వశ్చన్. లక్ష్మి మాధవికి ఏమగును? ఈ రిలేషన్లో లక్ష్మి మాధవికి ఏమగును? వాళ్ళ సోదరుడి యొక్క భార్య కాబట్టి వదిన లేదా మరదలు, సిస్టర్ ఇన్ లా. అంటే ఆన్సరు వదిన, సిస్టర్ ఇన్ లా అవుతుంది. బి యొక్క మేనమామ ఏ? బి ఉన్నాడు, బికి మేనమామ అంటే బి వాళ్ళ తల్లి ఉండాలి, ఆ తల్లి ఎవరో తెలియదు, వాళ్ళ తల్లి యొక్క సోదరుడే ఏ. బి యొక్క మేనమామ ఏ. బి యొక్క సోదరి సి. ఈ బి యొక్క సోదరి సి మైనస్. ఏ యొక్క తండ్రి డి. ఏకి ఒక తండ్రి ఉన్నాడు, ఆ తండ్రి డి. అయినా డి యొక్క భార్య బికి ఏమగును? ఒకంటే డికి ఒక భార్య కనుక ఉంటే ఆమె బికి ఏమగును? బి వాళ్ళ తల్లిదండ్రుల యొక్క తల్లిదండ్రులే ఇల్లు, అంటే వాళ్ళ తల్లి యొక్క తల్లి అమ్మమ్మ, గ్రాండ్ మదర్ అవుతుంది. గృహిణి డాక్టర్ యొక్క భార్య. ఎవరైతే ఈ హౌస్ వైఫ్ ఉన్నారో హౌస్ వైఫ్ డాక్టర్ యొక్క భార్య. హౌస్ వైఫ్ మైనస్, ఈయన డాక్టరు ప్లస్. టీచరు లాయర్ యొక్క సోదరి. కాసేపు పక్కన పెట్టు. ఈ టీచర్ అనే వ్యక్తి ఉన్నారు, టీచరు లాయర్ యొక్క సోదరి. లాయర్కి సోదరి అవుతుంది టీచర్ మైనస్. ఇంజనీరు మేనేజర్ యొక్క భర్త. అదొక కాసేపు పక్కన. ఇంజనీర్ ఎవరో ఉన్నారు, ఇంజనీరు మేనేజర్కి భర్త. మేనేజర్. ఇంజనీర్ భర్త కాబట్టి మేనేజరు భార్య. ఇంజనీరు మేనేజర్ యొక్క భర్త. డాక్టర్ యొక్క కొడుకు ఇంజనీరు. ఈ డాక్టర్ వాళ్ళ కొడుకే ఇంజనీరు. ఆల్రెడీ ఇంజనీర్ వాళ్ళ భార్య మేనేజరు. ఈ రిలేషన్ అయిపోయింది. నెక్స్ట్ మేనేజర్ యొక్క కూతురు టీచరు. ఈ మేనేజర్కి కూతురు టీచరు, అంటే ఈ మేనేజర్ వాళ్ళ పిల్లలే టీచరు. ఈ టీచర్కి ఈయన లాయర్. అయితే ఎంతమంది స్త్రీలు ఉన్నారు? స్త్రీలు ఎంతమంది అంటే హౌస్ వైఫ్ ఒక స్త్రీ అవుతుంది, మేనేజర్ ఒక స్త్రీ అవుతుంది, టీచర్ ఒక స్త్రీ అవుతుంది. నీకు ఇక్కడ టీచర్ లాయర్ యొక్క సోదరు అని చెప్పింది తప్ప ఈ లాయర్ అనే వ్యక్తి ప్లస్సా మైనసా తెలియదు. ఆ గ్రూప్లో ఆయన ప్లస్సా మైనస్ తెలియకుండా ఎంతమంది స్త్రీలు అంటే సాధ్యపడదు. ఆన్సరు నన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21 to 25 చూడండి. ఇవన్నీ కూడా క్వశ్చన్ పేపర్లోనే ప్రింట్ అయి వస్తాయి కోడ్స్. ఏ ప్లస్ బి మీన్స్ బి ఈజ్ ఏ బ్రదర్ ఆఫ్ ఏ. అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ప్లస్ సింబల్ ఉంటే బ్రదర్. ఎవరు బ్రదరు? బి ఈజ్ ఏ బ్రదర్ ఆఫ్ ఏ. రిలేషన్స్ అన్నీ కూడా ఫస్ట్ పర్సన్ నుంచి సెకండ్ పర్సన్ ఉన్నాయి, ఏ టు బి. అదే మైనస్ అంటే బి ఈజ్ ఏ వైఫ్. బి అనే వ్యక్తి వైఫ్ ఏకి. స్టార్ అంటే బి ఈజ్ ఏ ఫాదర్. బి ఈజ్ ఏ ఫాదర్ ఆఫ్ ఏ. ఈక్వల్ అంటే ఏ ఈజ్ ఏ సిస్టర్ ఆఫ్ బి. ఆ రిలేషన్స్ అన్నీ కూడా ఏ టు బి ఉన్నాయి. ఈ కోడ్స్ ఉపయోగించుకొని ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 21 డీకోడ్ చేయండి. పి ప్లస్ క్యూ. ప్లస్ అంటే ఏంటి మన దగ్గర? బ్రదర్. ఎవరు బ్రదరు? ప్లస్ అంటే కోడ్ సోదరుడు, అంటే పి యొక్క సోదరుడు క్యూ. పి యొక్క సోదరుడు క్యూ. క్యూ ఈజ్ ఏ బ్రదర్ ఆఫ్ పి. నెక్స్ట్ క్యూ మైనస్ ఆర్. మైనస్ అంటే కోడ్ వైఫ్. ఆర్ ఈజ్ ఏ వైఫ్ ఆఫ్ క్యూ. ఆర్ ఈజ్ ఏ వైఫ్ క్యూకి. క్యూ యొక్క భార్య ఆర్. ఆర్ స్టార్ ఎస్. స్టార్ అంటే ఫాదర్. ఆర్ యొక్క తండ్రి ఎస్. ఆర్ యొక్క తండ్రి ఎస్. ఎస్ ప్లస్.
నెక్స్ట్ ఎస్ ఈక్వల్ టు టీ, ఈక్వల్ అంటే సిస్టర్, ఎస్ యొక్క సోదరి టీ, టీ మైనస్ వీళ్ళిద్దరు బ్రదర్ అండ్ సిస్టర్స్, ఎస్ వాళ్ళ డాటరు వాళ్ళ అల్లుడు, పి ప్లస్ మైనస్ మనకు తెలియదు. అయితే అతను అడిగిన క్వశ్చన్ హౌ ఈజ్ ఎస్ రిలేటెడ్ టు పి, ఈ ఎస్ అనే వ్యక్తి పికి ఏమగను అంటే వాళ్ళ బ్రదర్కి మామ అయిండు అంటే అతనికి కూడా మామనే అవుతాడు, మామ ఫాదర్ ఇన్ లా. అది క్వశ్చన్ నెంబర్ 21. నెక్స్ట్ 20 నుంచి 21 5 కూడా ఈ కోడ్స్ యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22 చూడండి. 22 ఆర్ మైనస్ ఎస్, మైనస్ అంటే మనకు కోడ్ ఏం రాసుకున్నాం అక్కడ వైఫ్, ఆర్ యొక్క వైఫ్ ఎస్, ఎస్ వైఫ్ కాబట్టి ఆర్ హస్బెండ్, ఎస్ ఈక్వల్ టు టీ, ఈక్వల్ అంటే కోడ్ సిస్టర్, ఎస్ యొక్క సోదరి టీ మైనస్ స్టార్, స్టార్ అంటే ఫాదర్, టీ యొక్క ఫాదరు యు, యు ప్లస్, యు ప్లస్ వి, ప్లస్ అంటే సోదరుడు, యు యొక్క సోదరుడు వి, వీళ్ళిద్దరు బ్రదర్స్ వాళ్ళ డాటర్స్ ఆ ఇంటి అల్లుడు. అది నేను అడిగిన క్వశ్చన్ హౌ ఈజ్ ఆర్ రిలేటెడ్ టు యు, ఆర్ అనే వ్యక్తి యుకి ఏమగను, యు వాళ్ళ డాటరు ఎస్, వాళ్ళ డాటర్ యొక్క హస్బెండ్ కాబట్టి అల్లుడు సన్ ఇన్ లా, ఆర్ అనే వ్యక్తి యుకి సన్ ఇన్ లా. నెక్స్ట్ క్వశ్చన్ జి ఈక్వల్ టు హెచ్, జి ఈక్వల్ టు హెచ్ మన కోడ్లో ఈక్వల్ అంటే సిస్టర్, జి యొక్క సోదరి హెచ్, హెచ్ మైనస్ హెచ్ స్టార్ ఐ, స్టార్ అంటే ఫాదర్, హెచ్ యొక్క ఫాదరు ఐ, ఐ ప్లస్ ఐ మైనస్ జే, మైనస్ అంటే వైఫ్, ఐ యొక్క వైఫ్ జే, జే మైనస్ జే స్టార్ కే, స్టార్ అంటే ఫాదర్, జే యొక్క ఫాదరు కే. నేను అడిగిన క్వశ్చన్ ఈ క్రింది వాటిల్లో ఏది సత్యం, విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ. జీ ప్లస్ మైనస్ తెలియదు, జీ ఈజ్ ది సన్ ఆఫ్ జే, జీ ఈజ్ ది సన్ ఆఫ్ జే కాదు, కావచ్చేమో తప్ప ఇది ప్లస్ మైనస్ తెలియదు కాబట్టి అది రైట్ ఆన్సర్ కాదు. కే ఈజ్ ఏ గ్రాండ్ మదర్ ఆఫ్ జీ, మరి కే అనే వ్యక్తి జీకి గ్రాండ్ మదరే కదా, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ తల్లి వాళ్ళ తండ్రి కాబట్టి కే అనే వ్యక్తి కే గ్రాండ్ మదర్ కాదు గ్రాండ్ ఫాదర్ అవుతాడు బాబు, అది కూడా కాదు. నెక్స్ట్ థర్డ్ వన్ కే ఈజ్ ఏ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ హెచ్, కే అనే వ్యక్తి హెచ్ యొక్క గ్రాండ్ ఫాదర్, 3 రైట్ వన్స్, హెచ్ యొక్క తాత కే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24 యు స్టార్ వి, స్టార్ అంటే ఫాదర్, యు యొక్క ఫాదరు వి, వి ప్లస్ వి మైనస్ ఎక్స్, మైనస్ అంటే వైఫ్, వి యొక్క భార్య ఎక్స్, ఎక్స్ మైనస్ ఎక్స్ ప్లస్ వై, ప్లస్ అంటే బ్రదర్, ఎక్స్ యొక్క సోదరుడు వై, వై ప్లస్. అయితే ఈ క్రింది వాటిలో ఏది అసత్యం, యు యొక్క కోడలు ఎక్స్, యు యొక్క కోడలు ఎక్స్ కానే కాదు, వై యొక్క బావ వి, వై యొక్క బావ వి అది రైటే, మనకు అసత్యమైంది కావాలి. వై యొక్క సోదరి ఎక్స్, వై యొక్క సోదరి ఎక్స్ అది కూడా రైటే. ఎక్స్ యొక్క తండ్రి యు, ఎక్స్ యొక్క తండ్రి ఏమైనా అవుతాడు యు కాబట్టి ఇది రాంగ్. ఈ ఫస్ట్ దోకుండా ఆన్సర్ చేంజ్ చేసుకోండి. యు యొక్క కోడలు ఎక్స్ అది కూడా రాంగ్ రిలేషనే కదా, రెండు కాదు కాబట్టి యు యొక్క తల్లి ఎక్స్, యు యొక్క తల్లి ఈ ఆప్షన్ చేంజ్ చేసుకొని 4th రైట్ ఆన్సర్. ఎక్స్ ఈజ్ ఏ మదర్, ఎక్స్ ఈజ్ ఏ మదర్ ఆఫ్ యూ. నెక్స్ట్ ఆ సెట్లో లాస్ట్ క్వశ్చన్ పి ప్లస్ క్యూ, ప్లస్ అంటే బ్రదర్, పి యొక్క సోదరుడు క్యూ, క్యూ మైనస్ ఆర్, క్యూ యొక్క భార్య ఆర్, ఆర్ మైనస్ ఆర్ ఈక్వల్ టు ఎస్, ఈక్వల్ అంటే సోదరి, ఆర్ యొక్క సోదరి ఎస్, ఎస్ మైనస్ టీ, ఎస్ యొక్క భార్య టీ,
అసలు ఇది పాసిబులా? ఎస్ఏ ఒక స్త్రీ, ఆ స్త్రీకి ఇంకొక భార్య టీ అంటున్నాడు కాబట్టి క్వశ్చన్లో ఉన్న డేటానే ఇన్సఫిషియెంట్ డేటా కాబట్టి ఆన్సరు ఏది కాదు.